ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి. మాకు వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ మనసునివ్వండి. నీ చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారం జీవించడానికి కృపనిచ్చి మమ్మల్ని నడిపింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయం 3వ వచనం. నీలో నన్ను మహిమపరుచుకొనేదను. ఐజియా చాప్టర్ 49 verse 3, ఐ విల్ బీ గ్లోరిఫైడ్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి ఈరోజు మన జీవితాల్లో దేవుడు మహిమపరచబడాలని ఆశిస్తూ ఉన్నాడండి. మరి ఎంతమంది దేవుడికి మీ జీవితాలను అప్పగిస్తాడు? దేవుడు మీ జీవితాల ద్వారా, నా జీవితం ద్వారా, మనందరి జీవితాల ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ ఉదయకాల సమయంలో నా జీవితము దేవుడి కొరకు సిద్ధంగా ఉంది, నన్ను నేను అప్పగించుకుంటాను ఆయన నాలో మహిమపరచబడడానికి అని. ఒకసారి మన మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాము. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ యేసయ్యలో తండ్రి మహిమపరచబడుచున్నాడండి. యేసయ్యలో తండ్రి ఆనందిస్తున్నానని చెప్పి ఆకాశపు యొక్క ద్వారాలు తెరవబడినట్లుగా చూస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చాడు. అప్పుడు దేవాది దేవుడు యొక్క శబ్దాన్ని వినిపిస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను. యేసయ్యలో దేవుడు ఏ విధంగా ఆనందించాడో, యేసయ్యలో దేవుడు తన నామానికి ఎలా మహిమ తెచ్చుకున్నాడో, అలాగే ఈరోజు నీలో నాలో కూడా ఆయన మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడంటే, యేసయ్యను గురించి ఇచ్చిన సాక్ష్యం మన జీవితంలో కూడా దేవుడు ఇస్తే తప్పకుండా మన జీవితంలో ద్వారా దేవుడి నామానికి మహిమ వస్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి ఆనందింపజేసే జీవితం మనలో ఉందా? మరి దేవుడు కోరుకున్నటువంటి స్థితి మనలో ఉందా? మరి దేవుడు ఎందుకు యేసయ్య యందు దేవుడు ఆనందిస్తున్నాడంటే, సమస్త మహిమను, సమస్త వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తండ్రికి విధేయుడిగా రానున్న దినాల్లో అర్పణగా అర్పించబడబోతున్నటువంటి గొప్ప దేవుడిగా, దేవుని యొక్క గొర్రెపిల్లగా మార్చబడ్డాడు. కాబట్టి ఆయన వేసిన ప్రతి అడుగులో కూడా దేవుడి నామానికి మహిమ కలిగింది. ఆయన ఏ విధమైన పరిచర్య దేవుడు భూమి మీద చేశాడో దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగింది. ఎన్నో శ్రమలు అనుభవిస్తూ, ఎన్నో నిందలు, అవమానాలు అనుభవిస్తూ కూడా పరిశుద్ధంగా దేవుడు జీవించి తండ్రి ఏదైతే తనకి పని అప్పగించాడో ఆ పనులన్నిట్లో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసయ్య యందు ఆనందించాడు. ఈరోజు యేసయ్యని భూమి మీదకి ఏ ఉద్దేశంతో దేవుడు పంపించాడో, అలాగే నిన్ను నన్ను కూడా మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలతోనే దేవుడు భూమి మీదకి పంపించాడు. మనం అందరం కూడా ఊరినే రాలేదండి భూమి మీదకి. దేవుడు యొక్క చిత్తంలో వచ్చాము, దేవుడు యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాము. అయితే ఈరోజు మనం ఏం చేస్తాం? దేవుడి చిత్తం నెరవేర్చడంలో ఉన్నామా, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటంలోనే బిజీ అయిపోయినామా? చాలాసార్లు వెనదిరిగి చూసుకుంటే సంవత్సరాలు అయితే గడిచిపోయాయి, కానీ దేవుడి కోసం మనం ఏం చేయలేకపోయినాం. కనీసం మిగిలిన ఈ జీవితంలో అయినా దేవుని మహిమపరిచే విధంగా బ్రతకాలని మనం ఆశిద్దామండి. యేసయ్య పుట్టినప్పటి నుంచి కూడా తను పరలోక రాజ్యానికి తిరిగి ఆరోహణమయ్యేంత వరకు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు, లేఖనములు నెరవేరుస్తూ వచ్చాడు. భూమి మీద ఏ ఉద్దేశముతో అయితే తండ్రి తనను పంపించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాలి, నా పట్ల కూడా తండ్రికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది కాబట్టి నన్ను కూడా భూమి మీదకి పంపించాడు. నేను కూడా యేసయ్యలాగే దేవుని మహిమపరచాలి, దేవుడు నాలో మహిమపరచబడాలి అంటే నేను కూడా యేసయ్యలాగానే భూమి మీద జీవించాలి, తండ్రికి ఇష్టమైన జీవితం జీవించాలి, తండ్రికి అంగీకార యోగ్యంగా బ్రతకాలనే తీర్మానం ఈరోజు మనం తీసుకోవాలి.
దేవుడు మన జీవితం ద్వారా మహిమపరచబడాలి అంటే అది సులువైన జీవితం కాదండి. మరి యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు సాతాను చేత ఎంతగానో శోధించబడ్డాడు. మనందరికీ తెలుసు. ఆయన కూడా 40 డేస్ మరి ఉపవాసం ఉన్న తర్వాత సాతాను ఆయన్ని కూడా ఎంతగానో శోధించింది. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే యేసయ్యను ఎన్ని రకాలుగా సాతాను శోధించాలో అన్ని రకాలుగా శోధించాడు. కానీ ప్రతి దగ్గర కూడా యేసయ్య దేవుడు వాక్యాన్ని కోట్ చేస్తూ మరి ఆయన గద్దిస్తూ సాతాన్ని పారిపోయే విధంగా చేశాడు. అలాగే ఈరోజు ఆ అనుభవం మనకు కూడా దేవుడిచ్చాడు. దేవుడు వాక్యం మనతో కూడా ఉంది. అయితే ఆ వాక్య అనుభవంతో మనం కూడా సాతాను గద్దించే రీతిగా క్రీస్తు కోసం బ్రతకగలగాలి. అలాగే దేవుడి యొక్క మహిమ నాలో కనిపించే విధంగా నేను జీవించాలన్నటువంటి ఆశతో మనం ప్రతిరోజు బ్రతకాలి. ఎందుకు నాకే శ్రమలు, ఎందుకు నాకే కష్టాలు అని మనం వీటి కోసమే ఆలోచిస్తున్నాం. కానీ నువ్వు కష్టాల గుండా శ్రమ గుండా వెళ్తున్నావు అంటే నువ్వు శోధించబడుతున్నావు చాలాసార్లు. కాబట్టి ఈ శోధనలో నేను నిలబడాలి. ఎందుకు తెలుసా? దేవుడికి నీ ద్వారా మహిమ రావాలి. మరి అన్నీ సునాయాసంగా అన్నీ బాగా జరుగుతుంటే దేవుడికి మహిమ ఎలా వస్తుందండి? మన జీవితం ద్వారా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వీటిలో కూడా మనం నిలబడినప్పుడే కదా దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. దేవుడే మానవుడిగా వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది? మానవుని యొక్క జీవితాన్ని మార్చడానికి, మానవుని పరలోక రాజ్యంలోకి చేర్చడానికి, మరి తను మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి ఆయనతో మనం సహవాసాన్ని తిరిగి కలిగి ఉండడానికే దేవుడే తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చాడు మానవుడి కోసం. ఈరోజు మానవులుగా మనం ఎక్కడైనా తగ్గించుకునే స్థితి ఉందా? మన జీవితంలో చాలాసార్లు మనం తగ్గించుకోము. చాలాసార్లు అహంకారంగా ప్రవర్తిస్తాము. చాలాసార్లు దీనత్వం కలిగి ఉండవలసినటువంటి మనము దీనులుగా ఉండమన్నమాట. అంత నావే జరగాలి, అంత నా ఇష్టమే అవ్వాలి అని చాలాసార్లు మనం ప్రయత్నం చేస్తాం. మన ఇష్టం నెరవేర్చుకుంటున్నంతసేపు మన జీవితంలో నష్టమే జరుగుతుందండి. కానీ దైవ చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు తెచ్చుకుంటాము. అంతేకాకుండా దేవుణ్ణి మహిమపరుస్తాం. తండ్రి చిత్తమును నెరవేర్చుటకే నేను ఈ భూలోకానికి వచ్చానన్నాడు యేసయ్య. అనేక మంది శాస్త్రుల చేత, పరిసయ్యుల చేత అనేక సార్లు మరి దేవుడు అవమానించబడ్డాడు. అలాగే ఎంతోమంది ఇష్టానుసారమైన మాటలు మాట్లాడినారు. ఎన్ని రీతిలుగా దేవుని అవమానపరచాలో అన్ని రీతిలుగా అవమానపరుస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ ఓర్చుకొని ఎవరిని ఏమనకుండా మరి గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త అయినా కూడా ఎవరిని ఏమి కూడా మరి శపించలేదండి. ఏ రోజు దేవుడు ఎవరిని కూడా అన్ని మాటలు కూడా ఓర్చుకున్నాడు, భరించాడు, సహించాడు. ఆ విధంగా బ్రతకడం ఎలాగో మనకి ఈరోజు నేర్పించాడు. ఈరోజు తండ్రి చిత్తము నెరవేర్చుటలోనే యేసయ్య ఆనందించాడండి భూమి మీద. శ్రమలకి భయపడలేదు, శ్రమలకి కృంగిపోలేదు, శ్రమలు చూసి నిరాశపడలేదు. కానీ ప్రతి సమయంలో నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, ఈ పని కోసమే వచ్చాను నేనని చెప్పి విధేయత కలిగి జీవించాడు. విధేయతకే అర్థంగా నిలిచాడు దేవుడు. కాబట్టి మనం కూడా ఈరోజు దేవుడికి విధేయత కలిగి జీవించాలి. ఎందుకంటే మానవుని యొక్క అవిధేయత ద్వారా పాపము ఈ లోకానికి వచ్చింది అని, క్రీస్తు యొక్క విధేయత ద్వారా పాపం నుంచి ఈరోజు మనకి విడుదల వచ్చింది. నిత్య నరకాగ్నికి పోవలసిన మనందరికీ కూడా పరలోక రాజ్యం వచ్చింది. అందుకనే పరలోకపు తండ్రి చెప్తున్నాడు అనమాట, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, నేను నా ప్రియ కుమారుడు. ఈరోజు మనం కూడా అనిపించుకుందాం ఆ దేవుడు సన్నిధిలో, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, నేను వీళ్ళని బట్టి ఆనందిస్తున్నానని చెప్పే స్థితిలోకి మనం మార్చబడాలి. అంటే దేవుడి దృష్టికి మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే మనం కూడా ఆ విధంగా అనిపించుకోగలుగుతాము అనే విషయాన్ని మనం మొదటిగా ఎరగగలగాలండి. దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచబడ్డానికి మనల్ని భూమి మీద ఇంకా మనల్ని నిలిచి ఉండే విధంగా చేశాడు. కాబట్టి మనం ఏదో గొప్పవారమనో మంచివారమనో కాదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి మనల్ని బ్రతికిస్తూ అనుక్షణము అనుదినం మనల్ని కాచి కాపాడుతూ భద్రపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి మన ద్వారా ఆయన నామానికి మహిమ రావాలి, మన ద్వారా ఆయన నామానికి ఘనత రావాలి, మన ద్వారా ఆయన నామం హెచ్చించబడాలి, మన ద్వారా ఆయన మహిమపరచబడాలి. ఆ విధంగా మనం జీవించాలనే దేవుడు మనల్ని భూమి మీద ఇంకా ఉంచాడు. కాబట్టి మనం ఆయన నామాన్ని మహిమపరుద్దాము. ఈ గొప్ప వాగ్దానము నా జీవితంలో కూడా నెరవేర్చబడాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. యేసయ్యను గురించి మీరు ఇచ్చిన సాక్ష్యము మా జీవితాల్లో కూడా ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. అయితే ప్రభు, ఆ విధంగా జీవించడానికి మేమందరం తీర్మానం తీసుకుంటున్నాం. మాకు ఆ శక్తిని ఇవ్వండి. పరిపూర్ణంగా నీకు విధేయత కలిగి జీవించడానికి ప్రభువా మాకు సహాయం చేయండి, మాకు శక్తిని ఇవ్వండి. మా ద్వారా మా జీవితాల్లో మీరు మహిమపరచబడండి తండ్రి. నీ చిత్తం సంపూర్ణం చేయటంలో మా కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.